హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండు చిట్టి చిట్కాల్లో మొదటి చిట్కా వచ్చేసి పచ్చిమిరపకాయలు మనం పచ్చడికి వేపుకుంటాం కదా, అప్పుడు కట్ చేసి వేపాం డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేసేస్తూ ఉంటాం వేరుశెనగ గుళ్ళతో పాటు. అలాంటప్పుడు అవి ఏమవుతాయంటే ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి, టప్ టప్ అని పైకి ఎగిరి పడుతూ ఉంటాయి. అలా కాకుండా పిన్నిస్ తీసుకొని 4-5 చోట్ల రంధ్రాలు చేసి కనుక మీరు అలా ఫ్రై చేసుకున్నారు అంటే ఎగరకుండా ఉంటాయి అన్నమాట. రెండో చిట్కా వచ్చేసి ఒక్కొక్కసారి మనం పొయ్యి మీద ఏదో పెడతాం, ఏదో పనిలో పడిపోతూ ఉంటాం, ఆ విషయాన్ని మర్చిపోతాం. అప్పుడేమవుతుంది, అడుగంటిపోతుంది, మాడిపోతుంది గిన్నె. అలాంటప్పుడు ఆ పదార్థాలు వేస్ట్ అయినా అంతేం అనిపించేది, కానీ ఆ గిన్నె కడిగేటప్పుడు మాత్రం ఒక పెద్ద టాస్క్ అన్నట్టే చెప్పాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ టీ పొడి వేయండి. టీ పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించండి. మరిగించాక వాష్ చేయండి గిన్నెని, చక్కగా నీట్గా వదిలిపోతుంది అన్నమాట. ఈరోజు ఇంకో చిట్కా ఎక్స్ట్రా చెప్తాను. నిమ్మకాయలు కనుక మీకు ఫ్రిడ్జ్ లేకపోతే తాజాగా ఉండాలి అంటే ఏం చేస్తారంటే చల్లటి నీటిలో నిమ్మకాయలు వేసేసి వాటిని ప్రతిరోజు ఆ వాటర్ చేంజ్ చేస్తూ ఉండండి, నిమ్మకాయలు తాజాగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చిట్టి చిట్కాలు మీకు నచ్చాయి అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.